హలో ఆల్, అందరు ఎలా అన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళొకసారి. సో ఇది న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట ఈరోజు నేను తీసేది. సో న్యూ ఇయర్ బిఫోర్ డే అంటే 31st నైట్ రోజు ముగ్గేద్దామని చెప్పి స్వెటర్ మాత్రం బయట వేసుకొని వస్తే చాలా చల్లగా ఉంది. సో ఇలా నేను మంకీ క్యాప్ పెట్టుకుంటే బదులు ఇలా స్కార్ఫ్ అయితే నీట్గా కట్టేసుకున్నాను. ఇంకా ముగ్గు అయితే మా మమ్మీ వేసేసి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు జస్ట్ దానికి ఇలా రంగోలీ అయితే వేస్తున్నాను అనమాట, అంటే కలర్స్ వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇది అంటే డక్స్ లాగా వేసింది అనమాట, అంటే బర్డ్స్ లాగా వీటిని వేసింది. సో వాటికి కలర్స్కి ఆపోజిట్గా సేమ్ వేద్దామని చెప్పి ఇలా నీట్గా వేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ మాది ఏంటంటే కింద అపార్ట్మెంట్ అనమాట, మాది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే మంచిగా మట్టి మీద వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ ముగ్గుతో వేసుకోవచ్చు. సో ఒకవేళ మనం ముగ్గుతో ఇక్కడ వేసినా సరే గాల్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్లయినా ముగ్గు సో వేస్ట్ అని చెప్పేసి ఇలా మంచిగా ఫస్ట్ చాక్ పీస్తో వేసి దానిపైన కలర్స్ వేసి మళ్ళీ జస్ట్ ఫినిషింగ్ టచ్ కోసం ఇలా ముగ్గుతో వేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా నా ముగ్గు ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్స్ అయితే చేయండి. ముగ్గు మమ్మీ వేసింది, కలర్స్ మాత్రమే నేను వేసాను. ఇక్కడ విష్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా మొత్తం మమ్మీనే రాసిందనమాట. సో 31st రోజు అయితే హ్యాపీగా ముగ్గులు వేసేసుకొని 12 తర్వాత మంచిగా ఇలా కేక్ కట్ చేసి అందరు కాల్స్ మాట్లాడేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గానే లేచామన్నమాట, 9:30కి అలా లేచాం. బికాజ్ ముందు రోజు 2 అయిపోయింది పడుకోవడానికి. సో ఇంకా నెక్స్ట్ డే లేవగానే సో ఖచ్చితంగా స్వీట్ అయితే చేసుకోవాలి కదా న్యూ ఇయర్ రోజు అని చెప్పేసి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కేసరి చేస్తున్నారు మమ్మీ. సో రవ్వ కేసరి కోసము సో ఫస్ట్ అయితే రవ్వని ఆయిల్లో కానీ లేకపోతే నేతిలో కానీ బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే నెయ్యిలో మనము కొంచెం జీడిపప్పు, కిస్మిస్ అలానే బాదం కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది మొత్తం వేయించుకున్న తర్వాత ఒక కప్ నేను రవ్వ తీసుకొని అందులోపల కొంచెం ఒక వన్ కప్ అదే కప్లో మళ్ళీ షుగర్, మళ్ళీ తగినంతగా కొంచెం వాటర్ వేసేసుకొని ముందు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా మన జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా దగ్గర పడుతున్నప్పుడు కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ని ఇంకా ఆఫ్ చేసేసాము. సో ఇక్కడైతే రవ్వ కేసరి అయితే ఇంకా రెడీ అయిపోయింది. సో దేవునికి అది పెట్టేలోపు చల్లగా అయిపోయేలోపు నేను ఇక్కడైతే ఇడ్లీ చట్నీ, చెప్పాను కదా లేట్ లేచానని చెప్పి రోజు ఇంక ఇడ్లీ చట్నీ అయితే రెడీ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఇడ్లీ ప్లేట్ కంతా కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. సో ఇంకా ఒక్కొక్క గరిట మంచిగా మనం ఇక్కడ ఇడ్లీ పిండిని ఇందులో అంతా యాడ్ చేసేసుకొని సో ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి సో ఒక 15 to 20 minutes అయితే మంచిగా సిమ్ మీద పెట్టేసి ఉంచుకుందాము. మీడియం ఫ్లేమ్లో అయినా సిమ్ మీద పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ అయిపోయేలోపు మనం ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసుకో. ఇందాక ఆల్రెడీ అది ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వలోనే మనం ఈ బాండిలో అది కొంచెం ఆయిల్ వేసేసి ఒక 1/2 kg పల్లి కూడా వేసేసి పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము తగినంత. నెక్స్ట్ అలానే అల్లం వెల్లుల్లి, అలానే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా, అలానే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చింతపండు. సో ఇది కూడా యాడ్ చేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేయాలి. ఒక 2 to 3 minutesలో మనకి పల్లీలు అనేవి కలర్ మొత్తం చేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడైతే చట్నీ కోసం అయితే మనం ఇది ప్రిపేర్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ని అయితే మొత్తంని ఆఫ్ చేసేసి ఇలా చట్నీ చేసుకున్నాము. సో బిఫోర్ డే ఆల్రెడీ టొమాటో చట్నీ ఉంది. సో రవ్వ కేసరి అలానే ఇడ్లీ. సో ఈరోజు అయితే మార్నింగ్ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ అలానే ఈ రేపు మార్నింగ్ అనమాట, అంటే 2nd January. సో ఈరోజు ఏంటి అంటే మా పాప స్కూల్లో గ్రీటింగ్ కార్డ్ ఇవ్వు అని చెప్పారు. సో అందుకనేసి హ్యాపీ న్యూ ఇయర్ కోసము ఒక క్రాఫ్ట్ అయితే రెడీ చేస్తున్నాము. సో A4 సైజ్ షీట్, వైట్ కలర్ అయినా ఏదైనా ఒక కలర్ తీసుకోవచ్చు. అది ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పేపర్ ఓపెన్ చేసే దగ్గర మనకి ఇలా ఒక చిన్న సర్కిల్ లాగా మనం అది గీసుకోవడానికి ఒక చిన్న గిన్నె తీసుకోవాలన్నమాట, బౌల్. సో ఆ బౌల్ని హాఫ్ వరకు పెట్టి ఇలా నీట్గా సర్కిల్ లాగా చేయాలి. నెక్స్ట్ అలానే ఒక 1 రూపీ కాయిన్ అయినా లేకపోతే అలానే ఒక క్యాప్ది ఉంటే మీ దగ్గర దానికి కూడా మళ్ళీ ఆ బౌల్కి ఆల్రెడీ చేసాం కదా. సో అదే ప్లేస్లో మనం ఇలా చిన్న రింగ్ తీసుకొని సో దానికి కూడా ఇలా సర్కిల్ లాగా గీసుకోవాలి. నెక్స్ట్ వీటిని నీట్గా అదే షేప్ వచ్చేలాగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చిన్న సీజర్ ఉన్నా పర్లేదు, చిన్న సీజర్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది.
సో పెద్ద సీజర్ అయితే కొంచెం కట్ చేయడానికి కష్టం అవుతుంది. సో ఈ షేప్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట, నీట్గా గ్రీటింగ్ కార్డ్ కట్ చేస్తే. సో దీనికి ఇప్పుడు మనం బార్డర్స్ అయితే వేసుకుందాము. కావాలంటే మీరు స్కేల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ నేను ముందు స్కేల్ యూస్ చేసి ఇక్కడ లైన్స్ ఆల్రెడీ పెన్సిల్తో పెట్టుకున్నాను. సో ఇక్కడ జస్ట్ పెన్తో హైలైట్ చేస్తున్నా. మీ దగ్గర గ్లిటర్స్ ఉంటే గ్లిటర్స్తో, లేదంటే స్కెచ్ పెన్స్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర గ్లిటర్స్ స్కెచెస్ లేవు కాబట్టి నేను ఇక్కడ పెన్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ పెన్స్తో మీకు నచ్చిన విధంగా స్టార్స్ కానీ లేకపోతే మూన్ షేప్స్ కానీ డిఫరెంట్ షేప్స్ మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని దగ్గర అయితే స్టార్స్ వేసేసాను. సో ఇక్కడ పైన సైడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనకి ఇక్కడ రౌండ్ షేప్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో వాటికి కూడా కొంచెం హైలైట్గా కనిపించాలని చెప్పి ఇలా జస్ట్ ఒక డిజైన్ లాగా వేసాను. సో లోపల సైడ్ ఏంటి అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని మ్యాటర్ రాసేసి, సో సైడ్లో మనం ఒక లైన్ అయితే గీసాను. బికాస్ జస్ట్ ప్లెయిన్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తే బాగోదు కాబట్టి. సో లైన్ వేస్తే కూడా అంత లుక్ లేదు. సో అందుకని లైన్కి కొంచెం అటు ఇటు డిజైన్ వేసేసి కొంచెం స్లీవ్ లాగా వాటిని ఇప్పుడు రెడీ చేస్తున్నాను అనమాట. సో చూసేసి మీరు కూడా మీ కిడ్స్తో అలా ట్రై చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ టీచర్స్కి కానీ ఇలా గ్రీటింగ్ కార్డ్ ఇవ్వండి. చాలా అంటే చాలా లుక్ అయితే చాలా బాగుంది. సో నేనైతే బ్రౌన్ షీట్ తీసుకున్నా, మీరు డిఫరెంట్ కలర్స్ ఏమైనా తీసుకోవచ్చు. సో మార్నింగ్ అయితే మీ మంచిగా గ్రీటింగ్ కార్డ్ కూడా చేసేసి నియర్లీ 11 o'clock అలా మళ్ళీ స్టార్ట్ అయిపోయి, సో న్యూ ఇయర్ కదా టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. సో టెంపుల్కి అయితే వచ్చేసాము, మండే కాబట్టి శివాలయంకి వచ్చాము. ఏకాంబరేశ్వర్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. సో ఇంకా నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.